ఆల్ ఈజ్ వెల్ మై డియర్ స్టూడెంట్స్. అయిపోయింది. జూన్ నుంచి ఎంత హార్డ్ వర్క్ చేశారు, ఎన్ని ఎస్టీస్ రాశారు, ఎన్ని ఎఫ్ఏస్ రాశారు, ఎస్ఏ1 రాశారు, ఎస్ఏ2 రాశారు, ప్రీ ఫైనల్ రాశారు, గ్రాండ్ టెస్ట్కి దగ్గరకు వచ్చేసారు, నెక్స్ట్ బోర్డ్కి దగ్గరకు వస్తున్నారు. సో మీ టెన్షన్ అనేది ఇంకా పెరిగిపోతుంది. ఎంజాయ్మెంట్స్ అన్నీ అయిపోయినాయి, హ్యాపీనెస్ అయిపోయింది. ఇప్పుడు మీకున్న యాక్చువల్ గోల్ ఏంటి? మన లాస్ట్ మినిట్ ఎగ్జామ్ ఏంటి? బోర్డ్ ఎగ్జామ్. బోర్డ్ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఈ లాస్ట్ 15 days ఎలా చేస్తే వర్కౌట్ అవుతుంది, ఎలా చేస్తే సక్సెస్ అవుతుంది? చాలా మంది స్టూడెంట్స్ 100 రావాలనే టార్గెట్ ఉన్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి? మేడం నేను ఇప్పుడు స్టార్ట్ చేయలేను, ఇప్పుడు నేను ఎలా స్టార్ట్ చేయాలి? చాలా కన్ఫ్యూజన్లో, ఏది చదవాలో అర్థం కాక, ఏది వచ్చానో ఒక బిగ్ క్లారిటీ లేక, టైం మేనేజ్మెంట్, పంక్చువాలిటీ అన్నీ మిస్ చేస్తూ స్టూడెంట్స్ చాలామంది మార్క్స్ అనేది మిస్ అవుతారు. అలాంటి మార్క్స్ మిస్ అవ్వకుండా మీలో మీకు కాన్ఫిడెన్స్ వచ్చేలా మీకు ఒక స్ట్రాటజీ వీడియో మీకోసం ఇది. సో లాస్ట్ 15 days ఎగ్జామ్లో మనం ఏం చేయాలి, ఎలా ఉండాలి, అవన్నీ ఇప్పుడు డిస్కస్ చేద్దాము. ఫస్ట్ థింగ్ మీకు తెలియాల్సింది ఏంటంటే లాస్ట్ 15 days అని చెప్పేసి మీలో ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్ని తగ్గించుకోకండి. జూన్ నుంచి మీరే హార్డ్ వర్క్ చేస్తారు, ఇప్పుడు మీరే హార్డ్ వర్క్ చేస్తారు, ఎగ్జామ్ మీరే రాస్తారు. ఇంకెందుకు మీ కాన్ఫిడెన్స్ మీకు తగ్గుతుంది? ఎందుకు తగ్గుతుంది? అది కాన్ఫిడెన్స్ లెవెల్. మీలో ఒక భయం, నేను చేస్తానా లేనా, నాకు సక్సెస్ వస్తుందా లేదా, నాకు 550 మార్క్స్ వస్తాయా లేదా, 600 వస్తాయా లేదా, 400 వస్తాయా లేదా, ఇలా అన్ని రకాల క్వశ్చన్స్తో మీ ఫ్రెండ్స్ని కంపేర్ చేస్తూ, మీ పేరెంట్స్ వాళ్ళు అటు ఇటు ఇవన్నీ మీ మైండ్లో తిరుగుతూ ఉండడం వల్ల మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి కొంచెం తగ్గుతున్నాయి. సో ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని మీరు సెల్ఫ్ మోటివేట్ చేసిన రోజే మీకు సక్సెస్ ఉంటుంది. మిమ్మల్ని సెల్ఫ్ మోటివేట్ చేయడానికి ప్రపంచం అంతా రాదు, మిమ్మల్ని మీరే సెల్ఫ్ మోటివేట్ చేయాలి. మీ లైఫ్‌కి మీరే హీరో, మీ లైఫ్‌కి మీరే ఇంపార్టెంట్. కాబట్టి మిమ్మల్ని మీరే సెల్ఫ్ మోటివేట్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి మేడం? ఫస్ట్ థింగ్, మీరు మీ మైండ్‌తో మాట్లాడండి. ఎలా మాట్లాడాలి? ఐ కెన్, నేను చేయగలుగుతాను, నేను పెట్టే 100% ఎఫర్ట్ అనేది నాకు రిజల్ట్ ఇస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే నేను జెన్యూన్‌గా హార్డ్ వర్క్ చేస్తున్నాను. టీచర్స్ చెప్పే ప్రతీదీ పాయింట్ ఫాలో అవుతున్నాను. ఎగ్జామ్స్ రాస్తున్నాను. నాకు ఇంకా రిజల్ట్ ఎందుకు మిస్ అవుతుంది? రిజల్ట్ మిస్ అవ్వదు. సో ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోండి. సో మీకు రిజల్ట్ అనేది మిస్ అవ్వదు. ఎందుకు అంటే మీరు 100% ఎఫర్ట్ పెడుతున్నారు. దాంతో పాటు టీచర్ చెప్పే ప్రతి ఒక్క పాయింట్‌ని నోట్ చేసేసుకొని ప్రిపేర్ అవుతున్నారు. కాబట్టి మీకు మార్క్స్ మిస్ అవ్వదు అని చెప్పి మీ బ్రెయిన్‌కి చెప్పి మీ కాన్ఫిడెన్స్‌ని బిల్డ్ చేసుకోండి ఫస్ట్. కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిన తర్వాత నెక్స్ట్ చేయాల్సిందేంటి? నెక్స్ట్ చే చేయాల్సిందేంటి? యువర్ టార్గెట్. మీరెంత టార్గెట్ అనుకుంటున్నారు? మీకంటూ ఒక టార్గెట్ ఉంటుంది. 600, 550, 500, 450, 400 వాటెవర్ మేబీ. మీ టార్గెట్‌ని ఒక్కసారి గుర్తు చేసుకోండి. మీ బ్రెయిన్‌తో మాట్లాడండి. మీ మనసుతో మాట్లాడండి. ఏంటి? ఇది నా టార్గెట్. ఈ టార్గెట్‌ని నేను రీచ్ అవ్వాలంటే ఇలా చదవాలి. నేను ఎన్ని అవర్స్ చదవాలి? ఎంత కష్టపడాలి? ఎంత కష్టపడితే నేను రీచ్ అవుతాను? సో ఓకే, ఇప్పటివరకు నేను చాలా కష్టపడ్డాను. దానికి రిజల్ట్ ఉంది. డెఫినిట్‌గా ఈ రిజల్ట్ అనేది నేను ముందుకు తీసుకెళ్ళిపోవాలనుకుంటున్నాను కాబట్టి నా టార్గెట్ మిస్ అవ్వద్దు అని పెట్టుకొని మీ టార్గెట్‌ని మీరు గుర్తు చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మీరు రాసిన ప్రీ ఫైనల్‌లో ఎక్కడ మిస్ చేశారు? ఎక్కడ పాయింట్ పోయింది? ఏ సబ్జెక్ట్‌లో పాయింట్ పోయింది? ఎంసీక్యూసా, 1 మార్కా, 2 మార్కా, 4 మార్క్సా, 6 మార్క్సా? అవి ఒక్కసారి లిస్ట్ ఔట్ చేయండి. లిస్ట్ ఔట్ చేసేసి ఆ సబ్జెక్ట్‌లో ఎక్కడైతే పాయింట్ మిస్ అయిందో ఆ మిస్ అయిన పాయింట్ దగ్గర సబ్జెక్ట్ వైస్‌గా, బిట్ వైస్‌గా ఒక్కసారి రివిజన్ చేసేసేయండి. ఒక్కసారి రివిజన్ చేయండి. అప్పుడు మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి బిల్డ్ అవుతాయి. ఎందుకంటే మీరు ఎక్కడ ల్యాక్ అయ్యారో మీకు తెలిసింది. ఆ మిస్టేక్‌ని రెక్టిఫై చేశారు. ఇంకా ఆ మిస్టేక్ అనేది నెక్స్ట్ అప్‌కమింగ్ ఎగ్జామ్‌లో రాదు. సెకండ్ థింగ్. నెక్స్ట్ టైమ్ మేనేజ్మెంట్. టైమ్ మేనేజ్మెంట్ చాలా 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 ఇంపార్టెంట్. కొంతమంది స్టూడెంట్స్‌కి ఏంటంటే మేడం నాకు అన్నీ చదవడం అయిపోయింది, నేనేం చేయాలి అని ఒక క్వెషన్ మార్క్‌లో ఉన్నారు. వాళ్ళ కోసం నేను చెప్పేదేంటంటే మీకు అన్నీ చదివేసి అయిపోయిన వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ర్యాండమ్‌గా మీకున్న మోడల్ పేపర్స్ నుంచి ఒక మోడల్ పేపర్స్‌ని పిక్ చేసుకోండి. పిక్ చేసుకొని దానికి 3 అవర్స్ కదా! 3 అవర్స్ కూర్చొని ఎగ్జామ్ రాయండి. 3 అవర్స్ కూర్చొని ఎగ్జామ్ రాయండి. మీకు ఆ 3 అవర్స్ ఎగ్జాము మీరు పర్ఫెక్ట్‌గా ఉంటే 2 ½ అవర్స్‌లో ఎగ్జామ్ అయిపోవాలి. అది మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్. ఓకేనా? అయిపోయేలా మీ ప్రాక్టీస్ ఉండాలి. అవ్వట్లేదు, టైం సరిపోవట్లేదు అంటే మీ ప్రాక్టీస్ తగ్గింది అని అర్థం. ఇది ఎవరికి 100 మార్క్స్ కంప్లీట్ అయిపోయింది మ్యామ్, మేము చదివి అయిపోయింది అనే వాళ్ళకు ఇది. ఒకసారి మీరు ర్యాండమ్‌గా ఒక క్వెషన్ పేపర్ పిక్ చేసుకోండి. మీకు నచ్చిన సబ్జెక్ట్ పిక్ చేసుకొని 3 అవర్స్ కూర్చొని ఎగ్జామ్ రాయండి. మీకు తెలుస్తుంది మీరు ఎక్కడ ల్యాక్ అవుతున్నారు, ఇంకా టైమ్ మేనేజ్మెంట్ సెట్ అవుతుందా లేదా అనేది మీకు తెలుస్తుంది. ఓకేనా? ఎవరైతే 40, 50 మార్క్స్ స్కోరింగ్‌లో ఉన్నారో వాళ్ళు ఏం చేయండి అంటే ఒక టైమ్ మేనేజ్మెంట్‌లో మీకు ఎన్ని మార్క్స్ రావాలనుకుంటున్నారు? ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మార్నింగ్ లెవ్వడం చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే
మార్నింగ్ 4 to 7 టైమింగ్ ఉంటుంది. ఆ టైంని వేస్ట్ చేయొద్దు. ఈవినింగ్ మీరు ఒకవేళ 7కి వచ్చారనుకోండి స్కూల్‌కంచి, 8 వరకు ఫ్రెష్ అయిపోయినా కూడా 8-10 వరకు కూడా టైమింగ్ ఉంటుంది. ఆ టైంలో చదువుకోండి. స్కూల్ మొత్తంలో ఒక సబ్జెక్ట్ తీసుకోండి. స్కూల్‌లో ఉన్న టైంలో మీరు బిట్స్ తీసుకుంటారా, 2 మార్క్స్ తీసుకుంటారా, 4 మార్క్స్ తీసుకుంటారా మీ ఇష్టం. అలా తీసుకొని ప్రాక్టీస్ చేశారనుకోండి, మీకు మార్నింగ్ ఒక సబ్జెక్ట్ కంప్లీట్ అవుతుంది. స్కూల్‌లో ఒక సబ్జెక్ట్ కంప్లీట్ అవుతుంది. అండ్ నైట్ ఒక సబ్జెక్ట్. 3 సబ్జెక్ట్స్. డైలీ 3 సబ్జెక్ట్‌ని బిట్ వైస్‌గా కంప్లీట్ చేసేసినా కూడా మీరు ఈజీగా స్కోరింగ్ అనేది ఉంటుంది. సో, అండ్ ఈ టైంలో మీరు హార్డ్ వర్క్ చేయకండి. స్మార్ట్ వర్క్ చేయండి. స్మార్ట్ వర్క్ అంటే ఎలా చేయాలి? సో, మనకు మన పీడబ్ల్యూ ఛానెల్‌లో అన్ని టైప్స్ ఆఫ్ క్వెషన్స్‌కి, అన్ని టైప్స్ ఆఫ్ బిట్స్‌కి ఆల్రెడీ క్లాసెస్ అయిపోయాయి నాన్న లైవ్ క్లాసెస్. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా ఒక్కసారి క్లాసెస్ ఎళ్లారనుకోండి. అందులో మీకు అనిపిస్తుంది. ఓకే. ఇది కంప్లీట్ అయింది. ఇది కంప్లీట్ అయింది. ఇది ఇలా చదవాలి. 2 మార్క్స్‌కి ఇన్ని క్వెషన్ చదివితే చాలు. ఈ చాప్టర్ నుంచి వస్తుంది అనే ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ మన ఛానెల్‌లో ఉంది. ఒక్కసారి మన ఛానెల్‌ని విజిట్ చేస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ప్లాన్. సో, ఎలా ప్లాన్ చేయాలి మ్యామ్? సబ్జెక్ట్స్‌కి ఎలా ప్లాన్ చేయాలంటే, నేను ఒకటే చెప్తాను సబ్జెక్ట్స్‌కి ఎలా ప్లాన్ చేయాలంటే, మీకు ఈజీ సబ్జెక్ట్స్ ఉంటే, హార్డ్ సబ్జెక్ట్ ఉంటది. కొందరికి తెలుగు ఇష్టం అయిపోతది. మ్యాథ్స్ కష్టపడతారు. దాని గురించి ఏం చేయాలి? సో, డైలీ మీరు ఏం చేస్తారంటే, ఈజీ సబ్జెక్ట్ పెట్టుకోండి, హార్డ్ సబ్జెక్ట్ పెట్టుకోండి. అప్పుడు ఏం చేస్తారు? ఈజీ సబ్జెక్ట్‌ని స్కూల్‌లో మీ ఫ్రెండ్స్‌తో డిస్కస్ చేస్తూ, ఓకేనా? మీకు చాలా తక్కువ టైం ఉన్నప్పుడు, మీకు ఇంట్రెస్ట్ లేనప్పుడు, ఒకసారి ఈజీ సబ్జెక్ట్‌ని తీసి రివైజ్ చేయండి. ఇంట్రెస్ట్ లేకపోతే ఈజీ సబ్జెక్ట్‌ని ఎందుకు చేయమంటున్నాను అంటే, మీరు ఆల్రెడీ పర్ఫెక్ట్ మీకొచ్చు కాబట్టి, మీరు ఏ విధంగా చదివినా కూడా ఈజీ సబ్జెక్ట్ అనేది కవర్ అయిపోతుంది. బట్ హార్డ్ సబ్జెక్ట్ అనేది మీ కాన్సంట్రేషన్ లెవెల్ ఉంటేనే హార్డ్ సబ్జెక్ట్‌లో సక్సెస్ అవుతారు. మీకు ఆ హార్డ్ సబ్జెక్ట్ అనేది హార్డ్ ఎందుకు అనిపిస్తుంది? మీరు ఎక్కడ ల్యాక్ అవుతారు చెక్ చేసుకోండి. అది 4 మార్క్సా, 2 మార్క్సా, 6 మార్క్సా బిట్స్‌లోనా ఎక్కడ మిస్ అవుతుంది? మీకు మార్క్స్ ఎక్కడ మిస్ అవుతుంది? ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఒక క్రాస్ చెక్ చేసుకున్నారనుకోండి మీకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హార్డ్ సబ్జెక్ట్ అనుకుంటే ఇంగ్లీష్‌లో గ్రామర్ పోతుంది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌లో అయితే గ్రామర్ పోతుందని ఒక టెన్షన్‌లో ఉంటాను. మ్యాథ్స్‌లో అయితే సిల్లీ మిస్టేక్స్. సిల్లీ మిస్టేక్స్ అంటే ప్లస్ పెట్టే దగ్గర మైనస్ పెట్టారనుకో ఆన్సర్ పోతుంది. సబ్స్టిట్యూషన్ పర్ఫెక్ట్ చేయకపోతే ఆన్సర్ పోతుంది. అలాంటి మిస్టేక్స్ ఉంటాయి. సో, అలాంటి మిస్టేక్స్ చూసుకోండి. ఈ హార్డ్ సబ్జెక్ట్‌ని మీరు ఏం చేస్తారంటే, ఈ హార్డ్ సబ్జెక్ట్‌ని మార్నింగ్ అవర్స్‌లో పెట్టుకోండి. మార్నింగ్ అవర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా రిలాక్స్‌గా ఉంటాం. ఎందుకంటే నైట్ స్లీప్ చేసేస్తాం కాబట్టి, మనం మార్నింగ్ లెవ్వగానే మన బ్రెయిన్ అనేది చాలా ఫాస్ట్‌గా, చాలా షార్ప్‌గా పనిచేస్తుంది. కాబట్టి ఆ టైంలో మీరు ఏ పని చేసినా కూడా సక్సెస్ అవుతుంది. కాబట్టి మీరు ఏం చేయండి అంటే మార్నింగ్ అవర్స్‌లో హార్డ్ సబ్జెక్ట్ పెట్టుకోండి. అండ్ దాంతో పాటు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మీరు డైలీ 6-8 అవర్స్ పడుకోవాలన్న. మేడం 6-8 అవర్స్ నిద్రపోవడానికి టైం ఉండదు గదా! మీరు 10 వరకు చదివారా? 4కి లేవ్వండి. ఎగ్జాక్ట్‌గా 10కి కంప్లీట్ చేసేసుకోండి మీ వర్క్స్. మీరు 7కొచ్చారా? 8-10 చదవండి. 8కొచ్చారా? 8:30-10 చదువుకోండి. ఎలా అయినా 10కి పడుకున్నారనుకోండి 4:00 ఎగ్జాక్ట్‌గా లేవ్వండి. ఈ 4-6:30 ఆ టైం ఉంటే 7 వరకు చదివారనుకోండి మీకు 3 అవర్స్ టైం, 3 అవర్స్ టైం చాలా చాలా యూజ్ అవుతుంది. ఈ 3 అవర్స్‌లో ఏం చదవాలి? ఎలా చదవాలి? ఎన్ని క్వెషన్స్ తీసుకోవాలి? ఏ బిట్ కంప్లీట్ చేయాలి? అనే విషయం మీరు ముందే బిఫోర్ డే నైటే మీరేం చేయాలంటే ఒక నోట్‌బుక్ తీసుకొని ఆ నోట్‌బుక్‌లో మెన్షన్ చేయాలి. సో, నేను మార్నింగ్ 4:00 ఇది చదవాలనుకుంటున్నాను. ఈ సబ్జెక్ట్‌లో ఈ బిట్స్ కవర్ చేయాలనుకుంటున్నాను. 6 మార్క్స్ కవర్ చేయాలనుకుంటున్నాను. ఉన్న 4-6:30 టైంలో మొత్తం కంప్లీట్ చేయాలి అని టార్గెట్ పెట్టుకొని పడుకోండి. అప్పుడు మీ బ్రెయిన్ చెప్తుంది. ఓకే. మార్నింగ్ సెషన్‌లో నాకు ఈ కంటెంట్ మొత్తం కంప్లీట్ చేయాలి అని చెప్పి మీ మైండ్‌కి అర్థం అయ్యి ఉంటుంది కాబట్టి తను కూడా అదే మాట వినేసి అదే రూట్‌లో వెళ్ళిపోతుంది. మార్నింగ్ లేవగానే మీరేం చదవాలని ఒక కన్‌ఫ్యూజ్ ఉండదు. ఎందుకంటే మీకు తెలుసు కాబట్టి ఏం చదవాలి. సో, డైరెక్ట్ లేస్తారు కొంచెం ఫ్రెష్ అయ్యగానే అది చూడగానే ఓకే. డన్ అని చెప్పి చదవడం స్టార్ట్ చేసేస్తారు. మీరు ఇంకా ఏం చేస్తారు నెక్స్ట్ కంప్లీట్ అవ్వగానే స్కూల్‌కెళ్ళిపోతారు. స్కూలింగ్‌లో ఖచ్చితంగా ఫ్రెండ్స్‌తో టైమ్ పాస్ చేయకండి. ఈ టైంలో మీరు బిట్స్ కంప్లీట్ చేస్తారా? మ్యాథమెటిక్స్‌లో ఉన్న డౌట్స్ చిన్న చిన్న 2 మార్క్స్ ఏదైనా డౌట్స్ ఉంటే వాటితో డిస్కస్ చేస్తారా? డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేస్తారా? మీ ఇష్టం. బట్ మీ ఫ్రెండ్‌ని చెప్పండి. అరే! మనం ఇట్లా చేద్దాము. 100% సక్సెస్ ఉంటుంది. మనం హ్యాపీగా ఉంటాము. మనం కలిసి ఈ వర్క్ చేద్దాము. ఈ స్కూల్ టైమ్‌ని కూడా మనం వేస్ట్ చేయొద్దు అని మీలో మీరు మాట్లాడుకొని ఒక కమిట్మెంట్‌కొచ్చి స్కూల్ టైమ్‌ని కూడా వేస్ట్ చేయకుండా చూసుకోండి. అండ్ లాస్ట్ 8-10 అంటే ఈవినింగ్ వచ్చాక కొంచెం టైర్డ్ అయిపోతాం. అలసిపోతాం. ఎందుకంటే మార్నింగ్ 4కో లేచి 7 వరకు స్కూల్‌లో ఉండి 7కి ఇంటికి రాగానే మళ్ళీ చదవాలంటే కష్టంగా ఉంటది. కానీ ఆ కష్టాన్ని కొంచెం ఇష్టంగా మార్చుకోండి. కొంచెం ఇష్టంగా మార్చుకోండి. ఎందుకంటే ఒక్కసారి కష్టాన్ని ఇష్టపడిన వాడికి సక్సెస్ అనేది 100% ఉంటుంది. కష్టాన్ని ఎవడైతే ఇష్టపడతాడో 100% సక్సెస్ వస్తుంది. అది మీకు కూడా ఖచ్చితంగా ఉంటుందని నా నమ్మకము. సో, ఈ టైంలో మీరు ఏం చదువుతారంటే ఈజీ సబ్జెక్ట్. ఇక్కడ ఈజీ సబ్జెక్ట్ చేయండి. ఈజీ సబ్జెక్ట్‌కి మీ మైండ్‌ని చాలా మీరు ఎఫర్ట్ పెట్టే అవసరం లేదు. మీకు ఈజీ సబ్జెక్ట్ మీకొచ్చిన సబ్జెక్ట్ కూడా ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకుంటే దాంట్లో హ్యాపీగా ఉంటారు. సో, మళ్ళీ ఏం చేస్తారు? పడుకునేటప్పుడు ఇవాళ నైట్ కంప్లీట్ అయిపోతది. రేపు నేనేం చదవాలి? ఏ టైంలో ఏం చదవాలనేది ఒక టైమ్ షెడ్యూల్స్ ప్రిపేర్ చేసేసుకొని నిద్రపోండి. సరిపోతుంది. లాస్ట్ సో,
చదివేటప్పుడు ఏం చేయాలంటే స్మార్ట్‌గా చదవాలని చెప్పా. స్మార్ట్‌గా అంటే ఏంటి? 1 మార్క్ తీసుకున్నాం అనుకోండి, 1 మార్క్ అన్నీ కంప్లీట్ చేసుకోవాలి. 2 మార్క్స్ తీసుకున్నాం అనుకోండి, 2 మార్క్స్ అన్నీ. 4 మార్క్స్ తీసుకున్నాం అనుకో, 4 మార్క్స్, 6 మార్క్స్. ఇది ఎవరికి యూజ్ అవుతుంది? ఎవరైతే 100 మార్క్స్ టార్గెట్ పెట్టుకున్నారో వాళ్ళు ఒక్క మార్క్ మిస్ అవ్వద్దు అంటే ఒక్కసారి 1 మార్క్, 2 మార్క్స్, 4 మార్క్స్ సెషన్ వైస్‌గా చదువుకోండి. సో ఇవన్నీ చదవాలంటే ఇప్పుడు మేము ఎన్ని మెటీరియల్స్ ప్రిపేర్ అవ్వాలి మేడం? ఏవేవి తీసుకొని చదవాలంటే అవన్నీ మన పీడబ్ల్యూ ఛానెల్‌లో ఉన్నాయి. ఒక్కసారి రీవిజిట్ చేశారనుకోండి, మన ఛానెల్‌లో 1 మార్క్, 2 మార్క్స్, 4 మార్క్స్, 6 మార్క్స్ అన్నీ డీటెయిల్‌గా మీరు లాస్ట్ 5 ఇయర్స్ పేపర్స్ చెక్ చేసుకున్న, లాస్ట్ 7 ఇయర్స్ పేపర్స్ చేసుకున్న మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్ అన్ని మన ఛానెల్‌లో కవర్ చేశాం కాబట్టి ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. దాంతో పాటు మన షార్ట్ నోట్స్ కూడా ఉన్నాయి కదా! అవి కూడా ప్రిపేర్ అవుతే సరిపోతుంది. సో మీకు కావాల్సిన కంటెంట్ అంతా ఇచ్చాం 100 మార్క్స్. మరి ఎవరైతే 50 మార్క్స్ రావాలంటే ఏం చేయాలి మేడం అంటే టాప్ ఇంపార్టెంట్ చాప్టర్స్ ఉంటాయి. మనకు 14 చాప్టర్‌లో 6 ఇంపార్టెంట్. ఇవి ఈజీ చాప్టర్స్. ఇవి చదివితే చాలు అనుకుని కొన్ని చాప్టర్స్ ఉంటాయి. అవి టిక్ చేసుకోండి. అవి మాత్రం పర్ఫెక్ట్ అవ్వండి. దాంట్లో 4 మార్క్స్, 1 మార్క్, 2 మార్క్స్, 6 మార్క్స్ ఏదున్నా మిస్ అవ్వకుండా చదవండి. ఎందుకంటే మీరు 14లో ఆల్రెడీ ఆప్షన్ తీసుకున్నారు. 7 చాప్టర్సే చదవనుకున్నారు. 7 చాప్టర్స్ పర్ఫెక్ట్ చదవండి. సరిపోతుంది. 100% సరిపోతుంది. అండ్ ఇవన్నీ చేయాలంటే మీకు ఉండాల్సిందేంటి? ఇవన్నీ చేయాలంటే మీకు ఉండాల్సిందేంటి? డిటర్మినేషన్ ప్లస్ హార్డ్ వర్క్ ఈక్వల్స్ టు సక్సెస్. మీకు ఎప్పుడైతే మీకొక టార్గెట్, మీకొక ఎయిమ్, ఒక ప్యాషన్ ఉంటుందో ఖచ్చితంగా దాని గురించి మీరు హార్డ్ వర్క్ చేస్తారు. ఖచ్చితంగా మీరు దాని గురించి హార్డ్ వర్క్ చేస్తారు. ఒక్కసారి మీ ఎయిమ్ గురించి మీరు హార్డ్ వర్క్ చేసినప్పుడు ఖచ్చితంగా మీకు సక్సెస్ వస్తుంది. ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. సో మీరు ఫాలో అవ్వాల్సిన మోటో ఒక్కటే. రిజల్ట్ కోసం పరిగెత్తకండి. సక్సెస్ కోసం పరిగెత్తకండి. హార్డ్ వర్క్ కోసమే పరిగెత్తండి. హార్డ్ వర్క్ కోసమే హార్డ్ వర్క్ చేయండి. ఆ హార్డ్ వర్క్ అనేది స్మార్ట్‌గా ఉండేలా చూసేసుకోండి. ఖచ్చితంగా సక్సెస్ అనేది ఉంటుంది. సో ఈ 15, 20 డేస్ కష్టపడి జెన్యూన్‌గా ప్రిపేర్ అయ్యారనుకోండి, 15 డేస్ తర్వాత ఆఫ్టర్ ఎగ్జామ్ చాలా హ్యాపీగా ఉంటుంది. ఫస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోండి. ఏం చదవాలని ఒక ప్లానింగ్ పెట్టుకోండి. టైమ్ మేనేజ్‌మెంట్ చూసుకోండి. ఖచ్చితంగా 4 కంటే 4కి అలారం పెట్టుకోండి. 4కి అని అలారం పెట్టేసుకొని దాన్ని స్కిప్ చేసి 5కి లేవడం, 6కి లేవడం, 6:30 లేసి అమ్మో! నేను 4కి లేవాలనుకున్నా మిస్ అయిందే అనే ఒక రిగ్రెట్ మీరు అవ్వొద్దు. కాబట్టి 4 అంటే 3:55కే లెవ్వాలి. అది మీ టార్గెట్. అలా ఉన్నప్పుడే మీకు సక్సెస్ వస్తుంది. అలా ఉన్నప్పుడే మీకు సక్సెస్ వస్తుంది. సో ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారని నేను నమ్ముతున్నాను. మీరు ఖచ్చితంగా ఈ టిప్స్ అన్ని ఫాలో అవ్వండి. మీకు యూజ్ అవుతుంది. టెన్షన్ పడకండి. టెన్షన్‌ని రిమూవ్ చేయండి. ఓన్లీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌ని మాత్రమే బిల్డ్ చేసేసుకోండి. ఇది యూజ్ అవుతుంది. అండ్ వన్ మోర్, బయట ఫుడ్ మొత్తానికి అవాయిడ్ చేసేసేయండి నాన్న. ఇంట్లో పెట్టే ఫుడ్డే తినండి సరిపోతుంది. అది చాలా హెల్త్‌కి ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ టైంలో మీకు ఫీవర్స్ వచ్చినా, ఏదొచ్చినా కూడా చాలా ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి మీ హెల్త్ జాగ్రత్త. దానికి తగ్గట్టు ప్రిపేర్ అవ్వండి. అసలు చదివనోడైనా ఈ 15 డేస్ గట్టిగా అనుకున్నాడు అనుకోండి, ఖచ్చితంగా చేసి చూపిస్తాడు ఈ 15 డేస్. మీరు హీరోనా? విలనా? మీ లైఫ్‌కి ఏంటి అనేది ఈ 15 డేస్ డిసైడ్ అవుతుంది. కాబట్టి ఈ 15 డేస్ ఎలాంటిదంటే ఒకటే ఒక మాటలో చెప్పాలంటే మీ లైఫ్‌లో బెస్ట్ స్టెప్ ఏదంటే 10థ్ క్లాస్. ఎందుకంటే ఎల్‌కేజీ టు చదువుతూ కష్టపడుతూ వస్తే 10థ్ క్లాస్ అని ఒక బెస్ట్ స్టెప్ ఎక్కుతున్నాం. వన్స్ ఈ బెస్ట్ స్టెప్ అనేది సక్సెస్ అయిందనుకోండి, నెక్స్ట్ మీరు ఇంటర్, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అన్నీ ఈజీగా అయిపోతది. కానీ ఈ స్టెప్‌కి చాలా కష్టపడాలి. ఆల్మోస్ట్ అన్ని స్టెప్స్ ఎక్కేసారు. 10థ్ క్లాస్ ఒక స్టెప్ ఎక్కారనుకోండి, నెక్స్ట్ లెవెల్ అనేది వేరే ఉంటుంది. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.